టైల్స్ వచ్చి మొత్తం పగిలిపోయిన ఇల్లు అన్నీ కనబడుతుంది కొండల మీద. హాయ్ గైస్, వెల్కమ్ టు రేవంత్ రెడ్డి వ్లాగ్స్. మేము కాలిఫోర్నియాకి వచ్చాము 4-డే ట్రిప్. ఈరోజు ఫస్ట్ డే వచ్చేసి లాస్ ఏంజల్స్లో ఉన్నాము. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు మాలిబు పాయింట్ డ్యూమా. మాలిబు పాయింట్ డ్యూమ్కి వెళ్తున్నాము. దాని తర్వాత హాలీవుడ్, ఇక్కడ శాంటా మోనికా ఇవన్నీ తిరుగుతాము. మా టూర్ గైడ్ ఉన్నాడు కానీ మా టూర్ గైడ్ బాగా సిగ్గుపడుతుండు వీడియోలో రానికి. నెక్స్ట్ వీడియోలో ఉంటాడు. నెక్స్ట్ వీడియోలో వస్తాడు. డ్యాన్స్ అయితే చేస్తాడట కానీ గైడ్ డీటెయిల్స్ చెప్పాడంట. నెక్స్ట్ వీడియోలో పక్కా ఉంటాడు. సో ఫస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళాక వ్యూ అవన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడే మేము పాయింట్ డ్యూమ్కి వచ్చినాము. ఇక్కడ నుంచి ఒక చిన్న వాక్ చేసుకుంటూ అట్లా వెళ్ళాలి. అట్లా వెళ్తే అక్కడ వస్తుంది మనకి ఆ పాయింట్ చూసే వ్యూ. బేసికలీ అది మొత్తము పసిఫిక్ సముద్రము. దాని దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం అసలు ఎట్లుంటుంది వ్యూ ఏందన్నది. సో ఇది పాపీ ట్రయల్. ఇక్కడ నుంచి మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రయల్ ఉంది. సో ఈ ట్రయల్లో ఒక 5 minutes 10 minutes వాక్ చేస్తే మనం అట్లా ఆ కొండ పైకి రీచ్ అవుతాము. అక్కడున్న పైకి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వ్యూ ఉంటుంది పసిఫిక్ కోస్ట్ది. ఇప్పుడు ఇందాక చూసింది ఒక వ్యూ, ఇప్పుడు మళ్ళీ చూసేది ఇంకొక వ్యూ. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా వ్యూ ఎట్లుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాలి గైస్. కొంచెం లెగ్ స్లిప్ అయినా కానీ డైరెక్ట్ సముద్రంలాగే. అమ్మ భయం అవుతుంది బ్రో. అసలు చాలా జాగ్రత్తగా నడవాలి. ఉచ్చబడుతుంది నిజం చెప్పాలంటే. అసలు చూడండి గైస్ ఎట్లుందో. అక్కడ కింద చూస్తావేమో ఉన్నాయి. ఏంటి అసలు గైస్. సో పాయింట్ డ్యూమ్లా ఇప్పుడు ఆ ట్రయల్ అంతా నడుచుకుంటూ వచ్చినాం కదా. వచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఇది, ఇంకొక అబ్జర్వేషన్. ఇక్కడ నుంచి చూస్తేనైతే లైక్ పసిఫిక్ కోస్ట్ క్రేజీ అంటే క్రేజీ లెవెల్. మొత్తం కొండ పైకి వచ్చినాము. మీరే చూడండి ఎట్లుందో వ్యూ. సూపర్. సో గైస్, ఇప్పుడు మేము అక్కడ అయిపోయింది మాలిబు పాయింట్ డ్యూమ్. అక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్లో మనకి శాంటా మోనికా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా బీచే. సో ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ బెవర్లీ హిల్స్ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనం రాగానే పబ్లిక్ పార్కింగ్ ఉంటుంది. ఒక $20 పే చేసినాం అనుకోండి, ఆల్ డే పార్కింగ్ వస్తుంది. సో మంచిగా బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. అట్లా వ్యూ ఉంటుంది, అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాం మీకు ఆ వ్యూ అవంతా ఎట్లుంది అన్నది. బట్ మస్ట్ విజిట్ ప్లేస్ పాయింట్ డ్యూమ్ అయితే చాలా బాగుంది. అది ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి శాంటా మోనికా. వెళ్తున్నాం ఇప్పుడే బీచ్కి. వెళ్ళాక చూపు గైస్, ఈ మోడల్ చూసిర్రా? ఈ మోడల్ ఎవరో తెలుసా? ఇది చూడు, ఈ మోడల్ మొత్తం ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క అవుట్ఫిట్. ఇందాకనేమో పాయింట్ డ్యూమ్లో వైట్ కలర్, ఇప్పుడు ఇక మొత్తం డ్రగ్ లాడ్ అయిపోయిండు. దీక్షిత్ భాయ్ జూపి భాయ్ ఒకసారి ఒక స్టిల్లీ తిరుగు అది. గైస్, ఇది శాంటా మోనికా పియర్ నార్త్ ఎంట్రన్స్. సో గైస్, ఇది మనకి శాంటా మోనికాలో ఒక ల్యాండ్ మార్క్. ఇది బేసిక్గా ఓల్డెన్ డేస్లో చికాగో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అన్నట్టు, ఒక స్ట్రైట్ హైవే టైప్. సో ఇది శాంటా మోనికా 66 ఎండ్ ఆఫ్ ది ట్రయల్. సో ఇది బేసికల్లీ ఒక లైక్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు. సో నౌ లెట్స్ గో టు పసిఫిక్ పార్క్.
ఇదంతా కూడా పసిఫిక్ పార్క్. ఏమైంది బాయ్స్ ఇక్కడ ఉన్నారు? కొలంబస్ ఎక్కువ. ఇదేంటిది మళ్ళీ 66? సేమ్ అదే. సేమ్ అదేనా? ఒక నిమిషం. సో శాంటా మోనికాలో మొత్తము ఇదే ఇక ఈ పిల్లలు ఆడుకునేది, వాళ్ళు ఆడుకునే మొత్తం అన్నీ ఉన్నాయి. మంచిగా పిల్లలతో వస్తే మంచిగా ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఓ నాయన అమ్మ, వాళ్ళు అక్కడే వెళ్ళారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా వాక్ అయిపోయింది. వాక్ అయిపోయి ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళాక చూపిస్తా. సో యా, సో ఇందాక పియర్ వాక్ అయిపోయింది. అక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా మనం దిగడంతోనే బీచ్ వస్తుంది శాంటా మోనికాలో. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. పోయి కొద్దిసేపు మంచిగా వాటర్లో దిగి ఎంజాయ్ చేసి నెక్స్ట్ బెవర్లీ హిల్స్కి వెళ్ళిపోతాము. సో ఇది బీచ్. ఈ ఎండకి ఈ సముద్రంలో ఇట్లా కాళ్ళు పెడితే అబ్బా ఆ ఫీలే వేరు, అసలు ప్రశాంతంగా ఉంది. రాజులు జల్ జల్ మంటాయి. నాకు రాదు పాట, అంతే వచ్చు. సో శాంటా మోనికా నుంచి బెవర్లీ హిల్స్ వెళ్దాం అనుకున్నాం కాదు, అక్కడ ఏం లేదు, జస్ట్ అదొకటే బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర ఫోటోలు అంత పెద్ద అంతేం ఇంట్రెస్ట్ అనిపించలే, అందుకే డైరెక్ట్ అక్కడ నుంచి హాలీవుడ్కి వచ్చేసినాం. హాలీవుడ్ కొండ పైన ఉంటుంది. కొండపైకి చెక్కనైనా పార్కింగ్ వేసుకోవచ్చు. ఓన్లీ మండేస్, ఫ్రైడేస్ అండ్ సండేస్ హాలిడేస్ మాత్రమే నో పార్కింగ్. కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి హాలీవుడ్ సైన్, ఈ పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, హాలీవుడ్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. నేను ఇక్కడ ఎందుకుంటా, మనం హాలీవుడ్ కాదు. సో యా, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. పైకి వెళ్ళాగా చూపిస్తాం. సో గైస్, కార్ పార్కింగ్ నుంచి నియర్లీ ఒక 15-20 మినిట్స్ వాక్ చేసినాం ట్రయల్. ఒక కొండ ఎక్కి ఇంకో కొండ దిగితే అప్పటికి మనం హాలీవుడ్ సైన్ దగ్గరికి వచ్చినాం. అది కూడా మనం పూర్తి దగ్గరికి వెళ్ళలేము. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ నుంచే ఫొటోస్ కానీ వీడియో కానీ తీయగలుగుతాము. మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలంటే చాలా ఎక్కాలి, కాకపోతే టూ మచ్ అది. సో ఇక్కడ నుంచి ఇది వ్యూ, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది హాలీవుడ్, అది ఇంకొక కొండ. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం మేము ఇప్పుడు ఏరియా మొత్తం. మళ్ళీ ఇంకా చూడాలి, మళ్ళీ పైకి ఎక్కాలంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇది రూటు, బట్ ఎవరు వెళ్ళట్లేదు యూజువల్లీ. సో ఇది హాలీవుడ్. యా, సో దిస్ ఈస్ అబౌట్ హాలీవుడ్. సీ యూ లేటర్. సో గైస్, మేము హాలీవుడ్ సైడ్ నుంచి డైరెక్ట్ యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చినాము. ఇక్కడ ఒక $10 జనరల్ పార్కింగ్ తీసుకుంటే మనకి సిటీ వాక్ అలా వస్తుంది. సిటీ వాక్ ఫ్రీయే. లోపలికి వెళ్ళట్లేదు మేము, బేసిక్గా జస్ట్ సిటీ వాక్ చేస్తున్నాము. ఇక్కడ అన్నీ కనిపిస్తాయి సిటీ వాక్లో, స్టార్ బక్స్ అని ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మనకి బయట నుంచి వ్యూ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాము స్టూడియోస్ లోపలికి. దాంట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి, బట్ మేము వెళ్ళట్లేదు. సో ఈరోజు మ్యాచ్ జరుగుతుంది, వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. సో అందరు ఇక్కడ మంచి బిజీగా ఉంది ఫుల్. సిటీ వాక్ మాత్రము మీకు చూపిస్తా వ్యూ మొత్తము. లెట్స్ సీ. పోర్చుగీస్ కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడే.
యో గైస్, యూనివర్సల్ స్టూడియోస్ కూడా అయిపోయింది. అక్కడ నుంచి ఒక 15 minutes డ్రైవ్ అంతే. గ్రిఫ్త్ అబ్జర్వేటరీకి వచ్చినాం సన్సెట్ వ్యూ చూడడానికి. పైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ ట్రాఫిక్, టైం లేదు. అందుకే కిందనే పార్కింగ్ చేసి నియర్లీ ఒక 1 mile ఉంది, మళ్ళీ ఇంకో కొండెక్కాలి. అక్కడ సన్సెట్ వ్యూ బాగుంటుంది గ్రిఫ్త్ అబ్జర్వేటరీ నుంచి. యా, పైకి వెళ్ళాక చూపిస్తా వ్యూ మొత్తము. సో బేసికలీ ఇప్పుడు ట్రయల్ అంతా నడవాలి. నియర్లీ 1 mile ఉంది. ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా. సో ఇక్కడ పార్క్ చేసి, ఇది జనరల్ పార్కింగ్. ఈ పార్కింగ్ వచ్చేసి జనరల్ పార్కింగ్ ఫ్రీ. సో దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పే చేయాలి. అండ్ పైన ఒకవేళ పార్కింగ్ లేకపోతే వాడు మళ్ళీ కిందికే పంపిస్తాడు. ఒకవేళ కావాలంటే ఇక్కడ బస్సు అవైలబిలిటీ కూడా ఉంటుంది, బస్సు ఎక్కైనా వెళ్ళచ్చు. బట్ వెదర్ బాగుంది కాబట్టి మేము నడుస్తున్నాం. యా, విల్ షో యూ అలాంగ్ ది వే. ఇదే మన గ్రిఫ్త్ అబ్జర్వేటరీ. సో ఇదంతా, ఇది గ్రిఫ్త్ అబ్జర్వేటరీ లోపల ఏమేమో ఉన్నాయి. ఇవంతా కూడా బేసికలీ ఒక మ్యూజియం టైప్ అనుకోవచ్చు. ఇదంతా కూడా లోపల ఏ కిందికి వెళ్ళొచ్చు అనుకుంటా. గైస్, మనకి గ్రిఫ్త్ అబ్జర్వేటరీ నుంచి సన్సెట్ వ్యూ ఉంటుంది. దాని పక్కనే హాలీవుడ్ కూడా కనిపిస్తుంది. మనం హాలీవుడ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా హాలీవుడ్ ఇందులో క్లియర్ కనిపించట్లేదు, కానీ అక్కడ చూస్తుంది హాలీవుడ్. ఇది సన్సెట్ వ్యూ. సో దిస్ ఈస్ అబౌట్ గ్రిఫ్త్ అబ్జర్వేటరీ గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం డిన్నర్ చేసి అలా, ఆ తర్వాత డౌన్ టౌన్ ఇంకొకటి ఏదో వాక్ ఉంటుందంట, ఆ వాక్ వెళ్తాము అంతే ఇంకా. సో దీంతో అవర్ డే 1 విల్ ర్యాప్ అప్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 0.8 miles కిందికి వెళ్ళాలి. అక్కడ కార్ పార్క్ చేసినాం కదా. సో కార్ తీసుకొని డైరెక్ట్ ఇటాలియన్ రెస్టారెంట్ ఆర్ మెక్సికన్ ఎక్కడికో అక్కడికి వెళ్తాం. సో సీ యూ దేర్. సో గ్రిఫ్త్ అబ్జర్వేటరీ నుంచి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్కి వచ్చినాం. ఇక్కడ ఇది వాక్ ఉంటుంది. వాక్ ప్రతి ఒక్క దాని మీద ఇట్లా ఇక్కడ చూస్తే హాలీవుడ్ స్టార్స్ నేమ్స్ ఉంటాయి అన్నట్టు ఒక్కొక్క దాని మీద. సో ఇదంతా ఇట్లా వాక్ ఆఫ్ ఫేమ్. యూ కెన్ సీ జాన్, ఇట్లా ప్రతి ఒక్క స్టార్ మీద వాళ్ళ నేమ్స్, హాలీవుడ్ ఫేమస్ స్టార్స్ యొక్క నేమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా వాక్ ఆఫ్, ఇదంతా కూడా ఏరియా. ఈ గ్రిఫ్త్ అబ్జర్వేటరీ నుంచి జస్ట్ ఒక 5 minutes అంతే, 5 to 10 minutes. అక్కడ పబ్లిక్ పార్కింగ్ ఉంది. ఆ పబ్లిక్ పార్కింగ్ పబ్లిక్ పార్కింగ్ పెట్టేస్తే ఒక $25 for 2 hours, మోర్ దాన్ ఎనఫ్. జస్ట్ అట్లా వాక్, కొంచెం డౌన్ టౌన్ ఫీల్ ఉంటుంది అంతే. సో గైస్, ఆస్కార్ అవార్డ్స్ అవన్నీ జరిగేది ఇక్కడే, డాల్బీ థియేటర్లో. ఇదే ప్లేస్, మన రాజమౌళి వచ్చింది, అందరు వచ్చింది ఇక్కడికి. ఇదే ఆస్కార్ జరిగే ప్లేస్. ఇది మొత్తం లోపల ఎక్కడో ఉంటుంది ఆ థియేటరు, మనకు కరెక్ట్గా తెలియదు. బట్ సంవైర్ వెళ్ళాలి, వెళ్తే ఉంటుంది. నేనైతే ఇదే అనుకుంటున్నా ఎంట్రన్స్, బట్ నాట్ షూర్. మొత్తానికి ఆస్కర్స్ జరిగే దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇప్పుడే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అయిపోయింది. ఇది అయిపోయేసరికి 10 దాటింది, చాలాసేపు నడవాల్సి వచ్చింది. డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం కానీ అంత ఓపిక లేదు. సో డౌన్ టౌన్ వెళ్ళట్లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి డెత్ వ్యాలీకి వెళ్ళాలి. సో వీఆర్ వైండింగ్ అప్ అవర్ డే 1. జస్ట్ ఆర్ఎస్ షవర్మా అని ఉంది ఇక్కడ, ఇది ఒకటే రెస్టారెంట్ ఓపెన్ ఉంది. డిన్నర్ చేయడానికి వచ్చినాము. డిన్నర్ చేసేసి వెళ్ళి పడుకోవడమే. మళ్ళీ రేపు పొద్దున విల్ స్టార్ట్ టు డెత్ వ్యాలీ.
సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డే 1 ఇన్ LA. స్టే ట్యూన్డ్ ఫర్ డే 2. సీ యూ టుమారో గైస్. బాయ్. హలో గైస్, వెల్కమ్ టు రేవంత్ రెడ్డి వ్లాగ్స్ డే 2. ఈరోజు మేము LA నుంచి డెత్ వ్యాలీకి వెళ్తున్నాము. నియర్లీ ఒక 4 hours డ్రైవ్. ఇప్పుడే స్టార్ట్ అయినాము ఎర్లీ మార్నింగ్. అక్కడ డెత్ వ్యాలీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వేగస్ ఒక 2 hours. సో ఈవినింగ్ విల్ బి గోయింగ్ టు వేగస్. ఇది మొత్తము డ్రైవే 4 and 6 hours మొత్తము. మేబీ డెత్ వ్యాలీలో ఈరోజు ఒక ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోతాం వేగస్. సో సీ యూ ఇన్ డెత్ వ్యాలీ. మన బాబాయ్ ఇస్తలేడు. వీడియో రికార్డ్ చేయట్లేదండి ఈరోజు. కాకపోతే 2 గంటలు డ్రైవ్ అయిపోయింది, ఇంకొక గంట ఉంది. ఈ గంట కూడా మొత్తము స్ట్రీట్ రోడ్ డెత్ వ్యాలీకి. మధ్యలో మనకి గ్యాస్ స్టేషన్స్ అవి ఏమి ఉండవు, జస్ట్ మొత్తం ఎడారే ఉంటుంది. వచ్చిన గ్యాస్ స్టేషన్ దగ్గర వాష్రూమ్స్, ఫ్యూయల్ మొత్తం అన్ని ట్యాంక్ ఫుల్ చేసుకోండి, లేకపోతేనైతే ఘోరం ఉంటుంది. మేము లిక్విడ్ ఐవిలు అన్నీ తెచ్చుకున్నాము ఇట్లా, ఎందుకంటే ఫుల్ డిహైడ్రేట్ అవుతాం. ఎండ చాలా ఉంది. ఇగో పెట్టుడు, ఇగో చూడు, ఇగో మొత్తం స్ట్రాబెర్రీ ఫ్లేవర్లు అన్నీ కలుపుకున్నాం. 2 స్ట్రాబెర్రీ కాదు, బాగాలేదు స్ట్రాబెర్రీ. సో ఖచ్చితంగా అన్ని ప్రిపేర్డ్ అయ్యారండి డెత్ వ్యాలీకి వచ్చేటప్పుడు. ఇంకొక 1 hour ఉంది డ్రైవ్. ఈ 1 hour కూడా మొత్తం స్ట్రైట్ ఉంటుంది. చూపిస్తాం మీకు వ్యూ ఎట్లుంటుంది అన్నది. యా, ఓవర్ టు యూ శశాంక్. స్పీడింగ్ లిమిట్ లో అండి. ఇంకోటి మెయిన్ స్పీడింగ్ లిమిట్, ఈ చెట్లలో ఉంటారు మొత్తము పోలీసు వాళ్ళు. ఇప్పుడే మాకు ఒకటి పడ్డది, మార్నింగ్ పడ్డది. వార్నింగ్ అది టికెటే పడ్డది. టికెటే. వేరే స్టేట్ డ్రైవర్ లైసెన్స్ డ్రైవ్ చేస్తే బెస్ట్, తక్కువ పడుతుంది. అది కూడా పాయింట్. వేరే స్టేట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనకి తక్కువ పడుతుంది. ఓకే, స్టే ట్యూన్. ఇంకోటి లిమిట్ కన్నా 10 ఎక్కువ పోలి. లిమిట్ కంటే 10 ఎక్కువ. మన ముందటి కార్ రోడ్ ఎక్కువ పోతే మనకి ఏం కాదు. ఒకటి చూసుకోండి, వానికి వేస్తుండా మనకి వేస్తుండా అని. మేము వాడికి వేసింది కానీ మేము ఆగినాం. వేరే వాడికి ఇష్టం బాణం మాకు గుచ్చుకున్నది. ఓవర్ టు యూ శశాంక్. కెమెరామెన్ శశాంక్ తో రేవంత్. ఫైనలీ ఎట్ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ అది బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర ఆగినాం. అంతా కూడా మొత్తము డెత్ వ్యాలీ నేషనల్ పార్కే. నా వెనకాల ఉన్న అంతా కూడా, ముందు కూడా మొత్తం అదే. ఇదంతా కూడా కొండలు అవన్నీ. సో ఇప్పుడు మేము డెత్ వ్యాలీ నుంచి ఆ బోర్డు నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ స్పాట్ ఉంది. ఈ స్పాట్లో మనకి మ్యాప్స్లో ఒక రూట్ కనిపిస్తుంది, బట్ ఆ రూట్లో మాత్రం వెళ్ళకండి. మేము ఇంతసేపు పోయినాం, కార్ అయిపోయింది పని. అది ఆఫ్ రోడ్ మొత్తము. మన బండ్లు మంచిగా ఉంటేనే వెళ్ళాలి. మా 7 seater అయినా పోయినాము, చాలా ఇబ్బంది అయింది. బట్ అది మాత్రం సజెస్ట్ కాదు, వెళ్ళకండి. వ్యూ దగ్గర జస్ట్ చూడండి, చెప్తుంది అదే రోడ్డు. అక్కడ కనిపిస్తుంది కదా ముందు తెల్లది, ఆ రోడ్డు అటు మాత్రం వెళ్ళొద్దు. జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ వ్యూ చూసుకొని వెళ్ళిపోతే బెటర్, ఐ వుడ్ సజెస్ట్. అటు వెళ్ళినాం అనుకో, అది మొత్తం ఆఫ్ రోడ్డు, కార్ అంతా ఆగమైతే అన్ని బండలు రాళ్ళు ఘోరంగా ఉంది. సో ఇది ఫస్ట్ స్పాట్. కాకపోతే ఎండ మాత్రం విపరీతంగా ఉంది. టూ మచ్ అంటే టూ మచ్, అసలు తట్టుకోలేనంత ఎండ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ స్పాట్. ఇంకా ముందటికి వెళ్తే చాలా ఉంటాయి స్పాట్స్. అక్కడికి వెళ్తే ఇంకా మనకు మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు ఆ చెప్పిన రూట్ వెళ్తే. కాకపోతే అంత రోడ్ అంతా బాగాలేదు, ఆఫ్ రోడ్. మంచి వెహికల్ ఉంటే, SUV కానీ మంచి 4Runner అలాంటివి ఉంటాయి, ఐ థింక్ అటు వెళ్ళొచ్చు. బట్ మన కార్లకి అది సెట్ అవ్వదు, ఈ రెంటల్ కార్లకి. ఇంకా అక్కడికి ఆ కొండ దగ్గరికి వెళ్ళొచ్చు, అవి ఇంకా చాలా బాగుంటుంది. ఎట్లుంది గైస్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఆఫ్ రోడ్? మంచిగా ఉందా? చెప్పు. దూకుదాం అటు. నేను రానమ్మో, అది నాకు అక్కడ పోతేనే అంత ఎట్లా ఉన్నది.
సో గైస్ శాండ్ డ్యూన్స్ దగ్గరికి వచ్చినాం డెత్ వ్యాలీలో. మిట్ట మధ్యాహ్నం, అమ్మ బాబోయ్ ఎండ అసలు పీక్స్ అంటే పీక్స్. వీడియో తీయాలంటే కూడా నా వల్ల అవ్వట్లే, అంత డేంజర్గా ఉంది హీట్. అమ్మ బాబోయ్ ఎట్లా వస్తుందంటే ఐరన్ పెట్ట తీసి తల మీద పెడతారు చూసినాం అట్లుంది, అంత హీట్. 107 ఫారెన్హీటా? 107. ఇంకా గాలి, వేడి గాలి. అమ్మ అందుకే అంటారు అనుకుంటా డెత్ వ్యాలీ అని పేరు, అందుకే వచ్చినట్టుంది. అమ్మ బాబాయ్. బట్ టెంపరేచర్స్ మాత్రం చూసుకొని రండి. దిస్ ఇస్ టూ మచ్. హెవీ అంటే హెవీ ఉంది. ఇది శాండ్ డ్యూన్స్. 12 దాటిందంటే ఇక అంతే, అయిపోతుంది మన పని. అట్లుంది ఘోరమైన హీట్. అమ్మా ఇదిగోండి గైస్, దిస్ ఇస్ శాండ్ డ్యూన్స్. సో గైస్ విజిటర్ సెంటర్ నుంచి ఒక మేబీ అది మన శాండ్ డ్యూన్స్ నుంచి కొంచెం దూరం, ఒక 30 minutes అట్లా వచ్చినాం అనుకో. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ వాటర్ బేసిన్ ఉంటుంది. సో ఇంతకుముందు ఇక్కడ వాటర్ ఉండేవి, బట్ ఇప్పుడు లేవు, ఇది మొత్తం ఎండిపోయింది. సో ఇది ఇంకొక స్పాట్, బ్యాడ్ వాటర్ బేసిన్ అనేది. బేసిక్గా సీ లెవెల్ నుంచి చాలా కిందికి ఉంటాం మనము. అక్కడ పైన వెనకాల కొండ మీద ఉంది అన్నట్టు, మధ్యలో సీ లెవెల్ అని ఉంటుంది. దాని నుంచి ఇంత కింద దాంట్లో నియర్లీ 282 feet, 86 meters బిలో ది సీ లెవెల్. ఇదంతా కూడా ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ అనేది చూపిస్తా మీకు. ఇదంతా కూడా బ్యాడ్ వాటర్ బేసిన్. సో ఇదంతా కూడా సాల్ట్ ఫ్లాట్స్ అంట. ఐ థింక్ లైక్ మేబీ సో మెనీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉండేది వాటర్, బట్ ఇదంతా కూడా క్రిస్టల్ సాల్ట్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ వల్ల ఇదంతా కూడా సాల్ట్ లాగా మారిపోయింది. ఇదంతా కూడా మొత్తం చూస్తే ఇదంతా సాల్ట్. సో గైస్ ఇది ఇంకొక పాయింట్, ఆర్టిస్ట్ ప్యాలెట్. ఇక్కడ ఏముండదు, వెనకాల ఉన్నాయి కదా ఆ కొండలన్నీ ఒక్కొక్క కలర్లో ఉంటాయి, చూపిస్తా. సో ఇది మన బ్యాడ్ వాటర్ బేసిన్ నుంచి రాంగా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వస్తే ఇది ఉంటుంది. బేసికల్లీ అదే అన్నట్టు ప్యాలెట్ ఆఫ్ కలర్స్, అట్లా మొత్తం అన్ని రంగులు ఉంటాయి ఒక్కొక్క కొండ. యూ కెన్ వ్యూ, లెట్ మీ జూమ్ ఇట్. సో బేసికలీ అట్లా అన్నట్టు ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇదే ప్యాలెట్ ఆఫ్ కలర్. సో దిస్ ఈస్ ఆర్టిస్ట్ ప్యాలెట్. యూ క్యాన్ ఇక్కడ చూడొచ్చు. అంటే పెద్ద ఎక్కువ ఏం లేదు, దగ్గరికి వెళ్ళలేము, అంటే వెళ్ళొచ్చు కాకపోతే వేడికి మాత్రం కష్టము. సో ఇది ఆర్టిస్ట్ ప్యాలెట్. ఓకే, సీ యూ అట్ ది నెక్స్ట్ పాయింట్. అక్కడ ఆర్టిస్ట్ ప్యాలెట్ సంథింగ్ ఏదో నాకు గుర్తులేదు పేరు. అక్కడ నుంచి ఇంకొక 15-20 minutes వస్తే జెబ్రిస్కీ పాయింట్కి వస్తాము. ఇది కొంచెం నడవాలి పైకి, లైక్ కొంచెం పైన పాయింట్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగడము, బట్ మనకు గాలి ఎక్కువ వస్తుంది పైన. సో ఐ వుడ్ రికమెండ్ క్యాప్ తెచ్చుకోకపోవడం, క్యాప్ పెట్టుకోకపోవడం బెటర్. పెట్టుకున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్యాప్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ పాయింట్ వస్తుంది. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. ఇంకా దీని తర్వాత మేము డైరెక్ట్ వేగసే మోస్ట్లీ. సో మీకు ఆ పాయింట్ కూడా చూపిస్తా. ఇప్పుడు నడుస్తున్న పైకి ఇదే అంతా అక్కడ ఉంటుంది అట్ లాస్ట్లో ఆ పాయింట్. ఇదంతా కూడా వ్యూ. హీట్ ఈస్ టూ మచ్. మంచిగా ప్రిపేర్ అయ్యారండి వస్తున్నామంటే. చాలా హైడ్రేట్ అవ్వాలి. వాటర్ ఈస్ మస్ట్, లిక్విడ్ అవి కూడా మస్ట్. కోకోనట్ వాటర్ కాస్కో నుంచో శామ్స్ నుంచో మంచిగా ఒక ప్యాకెట్, ఒక ఎన్ని ప్యాకెట్స్ అయితే అన్ని బెస్ట్ తెచ్చుకోండి. మేక్ షూర్ యూ ఈట్ సంథింగ్ బిఫోర్ యువర్ ఎంట్రీ. సో ఇది గైస్ డెత్ వ్యాలీ. మేబీ ఇంకా ఏమన్నా ఉంటే చూస్తాము, లేకపోతే ఐ థింక్ విల్ బీ హెడ్డింగ్ టు వేగస్. సో వేగస్ ఇది లాస్ట్ కదా, మనం నెక్స్ట్ వేగసే కదా. అంతే.
యా సో ఇది లాస్ట్ గైస్. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ వేగసే. ఇక్కడ నుంచి ఇంకొక 2 hours అయితే వేగస్కి వెళ్ళిపోతాం. సో ఐ విల్ సీ యూ దేర్ ఇన్ వేగస్. ఓకే, దీనిలో ఒక వీడియో బాయ్.